పాము కరిచిన తర్వాత పాము కరిచిన ఆ ప్రదేశాన్ని చూసి, అంటే బైట్ మార్కుని చూసి అది విషపూరితమైన పామా లేకపోతే విషం లేని పామా అని తెలుసుకోవడం ఎలా? చూడండి గాయస్, మనకు బొమ్మలో ఇక్కడ విషం లేని పాము వచ్చేసి రైట్ సైడ్కి ఉంది, విషం ఉన్న పాము వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఉంది. ఓకేనా? అయితే విషం ఉన్న పాముకి రెండు సూదులతో గుచ్చినట్టు కనిపిస్తుంది కాట్ అనేది. సో విషం లేని పాము అనేది చాలా ఎక్కువ వరుసలు ఉన్నాయన్నమాట కూరలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ ఇప్పుడు క్వశ్చన్ అనమాట, చిన్నది. ఓకేనా? దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎంతమందికి తెలుసో చూద్దాం. సరేనా? ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై గాయస్. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ.